ఇఫ్ ఇట్స్ లూజింగ్ అ లవ్డ్ వన్. ఎవరు జీవితం కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. సో మనం ప్రేమించేవారు మనకి దూరం అయినప్పుడు ఆ గ్యాప్ దేవుడు ఫిల్ చేస్తాడు. ఒకవేళ ఒక తల్లిని కోల్పోయినా, ఒక తండ్రిని కోల్పోయినా, ఒక తోబుట్టుని కోల్పోయినా, సో లాస్ ఆఫ్ అ లవ్డ్ వన్, కుటుంబీకులను కోల్పోయినప్పుడు ఆదరణ కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది ఆదరణ కొరకు కామెడీ షోలు చూసేవాళ్ళు, లేదంటే పెయిన్ వచ్చినప్పుడు తాగేసి కాసేపు ఆ పెయిన్ అంతా మర్చిపోయి బ్రతుకుదామని టెంపరీ ఫిక్స్ల కొరకు చూస్తారు. కానీ కాదు, దేవుని బిడ్డలంగా దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ పెయిన్ వచ్చినా, పెయిన్కి హార్ట్ పెయిన్ వస్తే, అంటే కార్డియాలజిస్ట్ ఆదిగా నేను చెప్తుంది, ఇమోషనల్గా వచ్చిన ప్రతి పెయిన్ని గాడ్స్ లవ్ హీల్ చేస్తారు. దట్ ఈస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్తో వచ్చిన, స్కూల్లో, కాలేజ్లో పెరుగుతూ ఉన్నప్పుడు, ఫ్యామిలీ, వాట్ ఎవర్, ఏ పెయిన్ వచ్చినా ఇమోషనల్గా గాడ్ హీల్స్ ఇట్ లైక్ నో అదర్. దేవుడు హీల్ చేస్తే నువ్వు మర్చిపోతావా, అది గుర్తు కూడా ఉండదు. స్కార్స్ చూస్తే ఓహో ఎప్పుడో ఇంత పెయిన్ వచ్చిందా అని అనిపిస్తుంది, కానీ యూ విల్ ఫర్గెట్ దట్ పెయిన్. అంత అద్భుతంగా దేవుడు హీల్ చేస్తారు. సో ఇమోషనల్ పెయిన్ వచ్చినప్పుడు, ఏ పెయిన్ వచ్చినా, ఫిజికల్గా దేహంలో అనారోగ్యము, బలహీనత, ఏ పెయిన్ వచ్చినా గాడ్ హ్యాస్ ద హీలింగ్ పవర్. ఆయన మీద ఆధారపడాలి. అంతే, ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా గుండె చెదిరిన వారిని బాగు చేయబడని వాక్యంలో